హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. నమస్కారం. జీటీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. నందమూరి సుహాసిని వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందంటూ కితాబు. విజ్ఞాన సమపార్జనకు పుస్తక పఠనమే మూలం అన్న ఎంపీపీ. ఈదర విజయలక్ష్మి పేరిట విద్యార్థులకు నగదు పారితోషికం అందవేత. ప్రముఖ సాహితీవేత్త, నాటక రచయిత మొదలి నాగభూషణ్ శర్మ అస్తమయం. పలువురు నివాళి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్తున్నారని నందమూరి సుహాసిని అన్నారు. జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి స్వగృహానికి వచ్చిన ఆమె నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరింత ముందుకు వెళుతోందని కితాబు ఇచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాత్మకమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని, దానిలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని నందమూరి సుహాసిని చెప్పారు. జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుహాసిని తెరాసలో చేరుతానని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఘాటుగా స్పందించారు. తన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ వీడి ఏ పార్టీకి పోనని ఆ అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తోందని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగా జరుగుతోందని కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించాలంటూ మాటను దాటవేశారు. కష్టపడతాను, అక్కడ పార్టీ కోసం సేవ చేసి ప్రజల కోసం సేవ చేద్దామని వచ్చాను. కొన్ని మాటలు అన్నారు, ఈ అమ్మాయికి రాజకీయం ఏమొచ్చి అని. నేను రాజకీయం చేస్తానికి రాలేదు, నేను ప్రజలకి సేవ చేస్తానికి వచ్చాను. సో ప్రజలకు సేవ చేయాలంటే డిటర్మినేషన్ కావాలి, రాజకీయం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజల కోసం వెళ్ళి వాళ్ళు వ్యతిరేకిస్తాను. వాళ్ళు ఏం తప్పు చేసినా గవర్నమెంట్ని వ్యతిరేకించి తప్పకుండా పోరాడతా ప్రజల కోసం. జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఓటమిని చూసి కృంగిపోకుండా తనదైన శైలిలో సుహాసిని పనిచేస్తోందని జయలక్ష్మి తెలిపారు. తెనాలి రావటం ఎంతో గర్వకారణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వాళ్ళ నాన్నగారు లేకపోయినా మా అందరినీ గుర్తుంచుకున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, హరికృష్ణ గారి కుటుంబ సభ్యులుగా మేమందరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి హరికృష్ణ గారు లేని లోటు అమ్మాయి పోడ్చాలి. మరి మన తెలంగాణలో జరిగిన ఎన్నికలు గెలుపోవటంలో సహజం. రాజకీయాలు అన్నాక గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఓడిపోయినా కూడా ప్రజాసేవ చేయాలనే ముఖ్యమైన ఆలోచనతో తను ముందుకెళ్తుంది. ఎంపీపీ లక్ష్మీ తులసి మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని భవిష్యత్ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఆ పదవి కోసం వారు ట్రై చేశారు. గెలిపోవటంలో రాజకీయాల్లో అది సహజం. వారు అన్నట్టు ప్రజాసేవ చేయటం కోసం పదవి ఉండాలి, కానీ పదవి లేకపోయినా కూడా ప్రజాసేవ చేయొచ్చు. దానికోసంగా వారు పాటుపడతానని చెప్పారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి తాతగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, అలాగే వారి మామగారైన చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రతిష్టలు నిలబెట్టే విధంగా ప్రజాసేవలో. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు అన్నాబతుని శ్రావణ్ కుమార్, కావూరు చంద్రమోహన్, గడవర్తి సుబ్బయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, కంచర్ల ఏడుకొండలు, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా తెనాలి జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి ఇంటికొచ్చిన నందమూరి సుహాసిని రాజ్యసభ మాజీ సభ్యులు పూర్ణాయుష్కుడు ఎడ్లపాటి వెంకట్రావు ఇంటికి వెళ్లి ఎడ్లపాటిని కలుసుకున్నారు.
ఉభయకు సులోపరిగా వచ్చిన నందమూరి సుహాసిని ఎడ్లపాటి ఆశీర్వదించారు. సమావేశంలో జెడ్పీటీసీ అన్నామతుల జయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీ తులసి, ఇతర నాయకులు పాల్గొన్నారు. మనిషికి విజ్ఞాన సముపార్జన పెంపొందాలంటే పుస్తక పఠనం అవసరమని ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి అన్నారు. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి నేతృత్వంలో 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 తెచ్చుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఆలోచన గురువులకు ఉంటుందని, అటువంటి గురువులకు మంచి గౌరవం లభించాలని ఆశించే విద్యార్థులు తక్కువగా ఉంటారని ఎంపీపీ లక్ష్మీ తులసి అన్నారు. అయితే ఇటువంటి సంఘటన తాను ఇక్కడ చూశానని చెబుతూ రూరల్ ఏరియాలో ఎలాంటి వసతులు లేని పాఠశాలలో చదువుకుని పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న కె ప్రసన్నను చూస్తుంటే ఎంతో గౌరవం పెరుగుతోందని చెప్పారు. ఇటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు ఆ సమాజం విద్యావంతమైన సమాజం అవుతుందని లక్ష్మీ తులసి అన్నారు. అలాగే ఇప్పుడు చదువు విషయంగా వస్తే చదువుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఏ పనికైనా కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా తను గ్రౌండ్ లేకపోయినా జేఎంజీ కాలేజీ దాకా వెళ్ళి ఆటలాడుకొని వచ్చేవాళ్ళమని అన్నారు. అలాగే మంచి గురువుల ప్రోత్సాహం ఉంటే కూడా ఏ పనైనా సాధించడానికి అవకాశం ఉంటుంది అనే దానికి తన మాటల్లో గురువుల మీద ఉన్న అభిప్రాయం చెప్పిన తీరు చాలా బాగుంది. ప్రోత్సాహాన్ని నింపుతూ వారందరికీ ఇలాంటి బహుమతులను ఏర్పాటు చేయటము, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఆమె సదా ఆయన మనసులో ఉండి ఆమె కోరికను తీరుస్తున్న తీరు చాలా ప్రశంసనీయం. కట్టివరం గ్రామ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమాచార్యులు, టీడీపీ రూరల్ అధ్యక్షులు కావూరు చంద్రమోహన్లు మాట్లాడుతూ ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే గురువు ప్రోత్సాహం ఉండాలని అన్నారు. ఈనాటి కాలంలో బాలికలే మంచి ఉత్తీర్ణతతో సాధిస్తున్నారని చెబుతూ 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విశ్రాంత ఉపాధ్యాయులు వేజల ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఈదర విజయలక్ష్మి ఉన్నత చదువులకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మరణించిన నాటి నుండి 15 సంవత్సరాలుగా ఆమె ఆశయాలను నెరవేరుస్తున్న విజయలక్ష్మి కుటుంబాన్ని అభినందించారు. ప్రతి సంవత్సరం 50 మందిని ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతోందని చెబుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించడం జరుగుతుందని ఉమామహేశ్వరరావు తెలిపారు. తర్వాత ఈ మొత్తాన్ని కూడా గ్రామీణ పాఠశాల చదివే విద్యార్థులకు వెచ్చించాలనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా తెనాలి మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి 3 కానివ్వండి 5 కానీ గత సంవత్సరం 8 మందికి ఇచ్చాం. ఎంతమంది అయితే సాధిస్తున్నారో సాధించిన ప్రతి ఒక్కరికి నగదు పారితోషికం ఇచ్చి మరి వాళ్ళకి కాలేజీకి పై చదువులకు పనికొచ్చే విధంగా మరి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం తెనాలి మండలంలో మరి 3 పాఠశాలలో 10కి 10 ఇందాక ఆ పాప చెప్పినట్టు కార్పొరేట్ పాఠశాలలతో పాటు సమానంగా మరి జిల్లా పరిషత్ పాఠశాలలో మరి 10కి 10 సాధించడం జరిగింది. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన కె ప్రసన్న మాట్లాడుతూ తమ గురువులకు మంచి పేరు రావాలని కష్టపడి చదివామని చెప్పారు. అంతే రీతిగా ఉపాధ్యాయులు కూడా తమ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రసన్న తెలిపారు. స్కూల్కి వెళ్తారు వస్తారు అనే అభిప్రాయం ఉంటుంది. అందుకే మా గ్రామంలో చాలామంది సిటీకి పంపించేసి వాళ్ళని చదివిస్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది అభిప్రాయం ఏంటంటే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా ఉండరు, ఉంటే ఒకవేళ సరిగ్గా చెప్తారో లేదో అనేసి అభిప్రాయం ఉంటుందన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే మా హెచ్ఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, 10th క్లాస్లో 10 GPA సాధిస్తే చాలా చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎంతోమంది ఇలా ఈ ఇదర విజయలక్ష్మి ఇలాగే ఎంతోమంది మీకు ఫండ్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అలా పొందుకున్నప్పుడు ఆ పొందుకునే ప్రైజ్ మనీ కాదు కానీ అందరి ముందు మనం పొందుకున్నటువంటి గౌరవం మీకు చివరి వరకు నిలుస్తుంది. ఇప్పుడు ఒక షీల్డ్ ఇచ్చారనుకోండి, దాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటారు. మనీ ఇచ్చారనుకోండి, కొన్ని రోజుల్లో ఖర్చు అయిపోతుంది. కానీ మీరు అందరి ముందు పొందుకున్నటువంటి ఆ గౌరవం చిరస్థాయి వరకు నిలిచిపోతుంది. వారి కళ్ళల్లో వీళ్ళు ప్రతిభ పొందిన విద్యార్థులు అనేటువంటి భావన. అనంతరం విద్యార్థిని కె ప్రసన్నకు విజయలక్ష్మి పేరిట మెమోంటోను 2000 రూపాయలు నగదు పారితోషికాన్ని అందజేశారు. ఇదే సమయంలో కావూరు చంద్రమోహన్ 1000 రూపాయలు, గరికపాటి సుబ్బారావులు 500 రూపాయలను ప్రసన్నకు ఇచ్చి అభినందించారు. ఇదే విధంగా టి ప్రవళికకు మెమోంటో 2000 రూపాయల నగదు పారితోషికాన్ని అందజేశారు. కార్యక్రమానికి జి లలిత ప్రసాద్ అధ్యక్షత వహించగా అలపర్తి సుబ్బారావు, ఈదర వెంకట్రావు, అయినాల మల్లేశ్వరరావు, రావినుత్తల శ్రీరామమూర్తి, డాక్టర్ వేమూరు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి 76వ వర్ధంతిని ప్రజ్వలిత ఘనంగా నిర్వహించింది. సామాజిక మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొన్న రామస్వామి చౌదరి సంఘ సంస్కర్త అని పలువురు నాయకులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అంగుళూరులో జన్మించిన కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి న్యాయవాదిగా, హేతువాద రచయితగా పేరు గడించిన వ్యక్తి అని ఎన్ఆర్ తపస్వి అన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర, విద్యాసాగర్, గోవింద రానడే, దయానంద సరస్వతి వంటి వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరంటూ తపస్వి పేర్కొన్నారు. ప్రజ్వలిత సంస్థకు చెందిన అలపర్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ సంఘ సంస్కర్త అయిన త్రిపుర్నేని రామస్వామి చౌదరి తెనాలి మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు పనిచేశారని చెప్పారు. ఐర్లాండ్లో బారెట్లా స్వీకరించారు. చిన్నతనం నుండి పురాణ ఇతిహాసాలు, సంస్కృతం, ఇంగ్లీషులో స్వయంకృషితో పాండిత్యం సంపాదించారు. జాతిలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసిన తొలి విప్లవకారుడు. భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఆయన కుమారుడైన గోపీచంద్ రచయిత, తత్వవేత్త ఇద్దరి పేర్లతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయటం, తండ్రి కొడుకుల ఇద్దరికీ అటువంటి సత్కారం దొరకటం చరిత్రలోనే అపూర్వమైన విషయం. తెనాలి కవిరాజు పార్కులో కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి ఫౌండేషన్ విగ్రహాన్ని నెలకొల్పి ప్రతి ఏటా జనవరి 15న జయంతిని, జనవరి 16న వర్ధంతిని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. జనంలో మంచి మంచి భావాలను చొప్పించారు. వారు వివాహాలు కూడా కొత్త పద్ధతిలో చేశారు. దాన్ని వివాహ విధి అని ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేసి ఆ పద్ధతిలో చాలా వివాహాలు కూడా జరిపించారు. వారు మన భాషకు, మన సమాజానికి చేసినటువంటి సేవ. కార్యక్రమానికి ప్రజ్వలిత అధ్యక్షులు నాగళ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా కొండముది రమేష్ బాబు, ఎం రామలింగేశ్వరుడు, గోగినేని కేశవరావు, అయినాల మల్లేశ్వరరావు, రావినూతల శ్రీరామమూర్తి, ఎల్ కాంతారావు, నన్నపనేని రాంబాబు, తెనాలి వినయ్ కుమార్, ఇమ్మానియల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త, తెలుగు నాటక గ్రంథ రచయిత మొదలి నాగభూషణ్ శర్మ బుధవారం మరణించారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. నాగభూషణ్ శర్మ మరణం తెలుగు నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు, అలాగే తెలుగు నాటక రంగ అకాడమీ నివాళి అర్పించింది. తెలుగు నాటక రంగం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని ప్రసాద్ రెడ్డి అన్నారు. తెలుగు, సంస్కృతం, భారతీయ నాటకం, విదేశీ నాటక రంగం అవపోసన పట్టి తన పరంపరను కొనసాగించే విద్యార్థి లోకాన్ని తయారు చేసిన మహా వ్యక్తి నాగభూషణ్ శర్మ అని చెప్పారు. తెలుగు నాటక రంగం తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన పరంపరను కొనసాగించడానికి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన శిష్యగణాన్ని ప్రధాన అధ్యాపకులుగా ఉండేటట్లుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మొదలై నాగభూషణ్ శర్మ గారు. ఒక్క తెలుగు నాటక రంగమే కాకుండా సంస్కృత నాటక రంగం, ముఖ్యంగా భారతీయ నాటక రంగం, విదేశీ నాటక రంగం, అన్ని నాటక రంగాల్ని అవపోసన పట్టి విద్యార్థులకు బోధించి తనంతటి వాళ్ళని చేసినటువంటి ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి నాగభూషణ్ శర్మ గారు. ఇవాళ ఆయన లేకపోవటం తెలుగు నాటక రంగానికే కాదు, భారతీయ నాటక రంగానికి కూడా ఒక పెద్ద లోటని తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ అనేక గ్రంథాలు రచించిన మహా వ్యక్తి నాగభూషణ్ శర్మ అని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులపై గ్రంథాన్ని రచించి 100 నాటక ప్రదర్శనలు ఇచ్చిన ఘనత నాగభూషణ్ శర్మదని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర అకాడమీ నుండి అనేక పురస్కారాలు పొందిన వ్యక్తి నాగభూషణ్ శర్మ అంటూ నివాళి అర్పించారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మోడర్న్ డ్రామాలు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి చరిత్రను రచించి దాదాపుగా 100 ప్రదర్శనలు పైగా చేసినటువంటి ఒక దర్శకుడు ఆయన ఒక ప్రయోక్త. ఇంగ్లీష్ డ్రామా మీద, ఇంగ్లీష్ భాష మీద అమోఘమైన పట్టున్నటువంటి మహామేధావి. మరి ఈ రోజున చాలా గ్రంథాలను ఆయన రచించి మరి జనరేషన్కి ఆయన బాధ్యతగా ఇచ్చారు. ఏదేమైనా ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని మేము ఊహించలేదు. అటువంటి మనిషికి, మహామనిషికి ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సంతాపాన్ని ప్రకటిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాము. అక్కడి నుంచి కూడా మేము సంతాపాన్ని ఇంకేం చేయాలనే దాని మీద ఆలోచిస్తాము.
నడిచే నాటక రంగం మొదలి నాగభూషణ్ శర్మ అంటూ కందిమళ్ల సాంబశివరావు నివాళి అర్పించారు. మూలపడిన మరుగున పడిన మహనీయుల చరిత్రలను గ్రంథాలుగా చేసిన వ్యక్తి నాగభూషణ్ శర్మ అని పేర్కొన్నారు. మూలపడిపోయినటువంటి మరుగున పడిపోయిన ఎందరో మహనీయుల చరిత్రను గ్రంథస్థం చేసి తెలుగు నాటక రంగానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆజన్మాంతం ఆయన నాటక పరిశోధనకే తన జీవితాన్ని వెచ్చించడం జరిగింది. అటువంటి నాటకరంగ పితామహుడు, ఒక నడిచే నాటకరంగం లాంటి మొదల నాగభూషణ్ శర్మ గారి అకాల మరణం నాటక రంగానికి పోడ్చలేనటువంటిది. దివంగత మొదలి నాగభూషణ్ శర్మ భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించిన వారిలో ఎంపీ కన్నేశ్వరరావు, దీక్షిత్, నాగళ్ల దుర్గాప్రసాద్, వేమూరు విజయభాస్కర్ తదితర ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో TPL2 క్రికెట్ మ్యాచ్ని ప్రారంభించారు. తాలూకా కాలేజీలో జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ 5 రోజుల పాటు జరుగుతుంది. తాలూకా కాలేజీలో 5 రోజుల పాటు జరిగే తెనాలి ప్రీమియం లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్ని తాలూకా కాలేజీ ప్రిన్సిపల్ నాగిరెడ్డి ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పలువురు ప్రముఖులు అన్నారు. కార్యక్రమంలో సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత కె రామ్మోహన్ రావు, అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్, టీజే కాలేజీ పీడీ శ్యామల సుందర్ కుమార్, ఎస్కే మాలిక్ బాషా, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ మీకు తెలియంది కాదు. ఛత్తీస్గఢ్లో ఒక మారుమూల గ్రామం నుంచి ధోని గారు, అట్లాగే టెండూల్కర్, అట్లాగే మా యువ క్రికెటర్స్ చాలామంది కింది స్థాయి నుంచి రూరల్ బ్రాటప్ తోటి ఎకనామికల్గా కూడా చిన్న స్థాయి నుంచి ఎదిగి ఇవాళ వాళ్ళు నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలో వాళ్ళని ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ టీమ్స్కి సెలెక్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తిని మీరు గమనించుకుంటూ మరి ఇలాంటి పార్టిసిపేషన్స్. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. నందమూరి సుహాసిని వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందంటూ కితాబు. విజ్ఞాన సమపార్జనకు పుస్తక పఠనమే మూలం అన్న ఎంపీపీ. ఈదర విజయలక్ష్మి పేరిట విద్యార్థులకు నగదు పారితోషికం అందవేత. ప్రముఖ సాహితీవేత్త, నాటక రచయిత మొదలి నాగభూషణ్ శర్మ అస్తమయం, పలువురు నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ MRP ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.